గొంతు నొక్కేయాలి, మాట్లాడే వాళ్ళని జైల్లో పెట్టాలి, కేసులు పెట్టాలి అని మీరంటే ప్రజల్నే మేము అడుగుతున్నాం. ప్రతిపక్షం అడగకపోతే ఎవరు అడుగుతారు? ప్రజల తరఫున ఎవరు క్వశ్చన్ చేస్తారు? గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంది. అందుకే మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఆన్సర్ చేయాల్సిన బాధ్యత పాలకపక్షంగా మీ దగ్గర ఉంది. మీరు ఆన్సర్ చేయాలా, చేసి చూపించాలా. 3,66,000 కోట్ల రూపాయలు మీరు ఈ రోజు వరకు అప్పు చేశారు. ఈ రోజు వితంతు మహిళ కూడా హలో లక్ష్మణ అని ఏడ్చాల్సిన కర్మ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి పట్టింది. ఎందుకు వితంతు మహిళకు కూడా మీరు పెన్షన్ ఇవ్వలేకపోతున్నారు? సంవత్సరానికి 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోన పెన్షన్లు అందజేసేవాళ్ళం. ప్రతి సంవత్సరం కొత్త పెన్షన్లు, కానీ ఇంతవరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఎందుకు యాడ్ అవటం లేదు? మీరు వికలాంగులకి ఇవ్వటం లేదు, లేకపోతే మీరు ఒంటరి మహిళకి ఇవ్వరు, లేకపోతే మీరు ఇంకే స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు. కనీసం వితంతు మహిళకు కూడా పెన్షన్ రావాలంటే సంవత్సరాల తరబడి ఎందుకు జరుగుతుంది? మీరు ఎవరు అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు? 3,56,000 కోట్ల రూపాయలు మీరెవరికి అందజేశారు? గోతుల్లో పూడ్చారా ఈ లోకేష్ బాబు గారు అని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాము. మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా మీకుంది. ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి.